స్వాతంత్ర్యం వచ్చాక భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత పాక్ అనేకసార్లు భారత్పై కుట్రలు పన్నుతూనే ఉంది. ఏప్రిల్ 22, 2025 పెహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదుల పిరికిదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించగా 17 మంది గాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక కేవలం మత ప్రాతిపదికన అమాయక పర్యాటకులపై ముష్కరులు మరణకాండకు పాల్పడిన తొలి ఉదంతం ఇది. ఈ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలోనే ఏప్రిల్ 23న కేంద్ర మంత్రిమండలి భద్రతా కమిటీ 5 ప్రధాన దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. 1. తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1960 నాటి సింధు జల ఒప్పందం రద్దు. 2వ నిర్ణయం ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు అయిన అటారీని తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా మూసివేశారు. 3వ నిర్ణయమైన సార్క్ వీసా పథకం కింద భారత్కు వచ్చే పాకిస్తానీ పౌరులకు ఇస్తున్న మినహాయింపులను రద్దు చేశారు. 4. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన రక్షక నౌకాదళ వైమానిక దళ సలహాదారులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరారు. అదేవిధంగా 2025 మే 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా హై కమిషన్లలో మొత్తం సిబ్బంది సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గించారు. అసలేంటి సింధు నది జలాల ఒప్పందం? 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మధ్య సింధు నది జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలోనే భాగంగా సింధు నది పరివాహ ప్రాంతం నుంచి ప్రవహించే 6 నదులను తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజించారు. తూర్పు ప్రాంతపు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. పశ్చిమ భాగపు నదులైన సింధు, చీనాబ్, జీలాం జలాల్లో 20% నీటిని భారత్ ఆపివేయగలుగుతుంది. భారత్ ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు పాకిస్తాన్కు 6 నెలల ముందుగానే నోటీసు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒప్పందం నిలిపివేయడంతో ఇకపై అలా చేయవలసిన అవసరం లేదు. ఒప్పందం తర్వాత భారత్ ఈ దిశగా ఇంత కఠినమైన చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. 1947లో కాశ్మీర్పై పాకిస్తాన్ తొలి దాడి చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ విభజన జమ్మూ కాశ్మీర్కు చెందిన మహారాజా హరిసింగ్ ఆ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయడంతో 1947 అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతుతో మొదటిసారి గిరిజన తెగలు దాడికి తెగబడ్డాయి. ముస్లింలు అధికంగా ఉన్న ఆ రాష్ట్రం ఖచ్చితంగా తమకు చెందినదేనని పాకిస్తాన్ ప్రభుత్వం భావించింది. ఈ ప్రాంతాన్ని కాపాడటానికి భారత్ తన సైన్యాన్ని పంపింది. ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. ఈ యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పిలుస్తారు. కాశ్మీర్ లోయ, జమ్మూ ప్రావిన్స్ మరియు లడఖ్తో సహా జమ్మూ మరియు కాశ్మీర్ రాచరిక రాష్ట్రంలోని 3/2 ప్రాంతాన్ని భారతదేశం తన ఆధీనంలోకి తీసుకుంది. పాకిస్తాన్ రాష్ట్రంలో 3/1 ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆజాద్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్, గిల్గిట్ జిల్లా, బాల్టిస్తాన్ తహసీల్ వంటి ఉత్తర ప్రాంతాలను పాక్ తన ఆధీనంలోకి తీసుకుంది. పాక్ ఆధీనంలోకి తీసుకున్న ఈ ఉత్తర ప్రాంతాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఈ యుద్ధంలోనే భాగంగా యుఎన్ఓ మధ్యవర్తిత్వంతో LOC అనే నియంత్రణ రేఖ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం. 1984లో సియాచిన్ ఘర్షణ, హిమానీనాథపు ఎత్తైన శిఖరాలను ఆపరేషన్ మేఘదూత్ పేరుతో భారత్ దాడి చేసింది. 1999లో కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో దాడి చేసింది. 2019లో పుల్వామా దాడిలో ఆపరేషన్ బందర్ పేరుతో దాడి చేసింది. 2025 మే 6-7 తెల్లవారుజామున బైసరన్ లోయలో జరిగిన దాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ దాడి చేసింది. ఇలా పాక్ దాడి చేసిన ప్రతిసారి భారత్ తిప్పికొడుతూ విజయం సాధిస్తూనే ఉంది. ఏప్రిల్ 24న ఉగ్రవాదులను మట్టి కరిపిస్తామని మధుబనిలో ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. మే 6-7 తేదీల్లో అర్ధరాత్రి దాటాక 1:04 నుంచి 1:27 గంటల మధ్య 100 కిలోమీటర్ల మేర పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ 9 ఉగ్ర స్థావరాలను నుగ్గునూచ చేసింది. ఆపరేషన్ సింధూర్ కింద కేవలం 25 నిమిషాల్లోనే 9 స్థావరాలనగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలు, పాకిస్తాన్లోని 4 స్థావరాలను శిథిలాల గుట్టగా మార్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలు సవాయినల్లా, సయ్యద్న బిలాల్, గుల్పూర్, బర్నాలా, అబ్బాస్. పాకిస్తాన్లోని 4 స్థావరాలు బహవల్పూర్, మురీద్కే, సర్జల్, మొహ్మునా జోయ.
భారత్ 25 నిమిషాల్లోనే 24 సంవత్సరాల ప్రతీకారం తీర్చుకుంది. 2001లో పార్లమెంటుపై దాడి, 2002లో అక్షర్ధామ్ ఆలయంలో దాడి, 2008లో ముంబై తాజ్ హోటల్పై దాడి, 2016లో ఉరీ సైనిక శిబిరంపై దాడి, 2019లో పుల్వామాలో దాడి, 2025 పహల్గామ్లో దాడి. మే 8న రాత్రివేళ లేహ్ నుంచి సర్క్రీక్ వరకు గల 15 ప్రదేశాలలోని భారత సైనిక మౌలిక సదుపాయాలు, జనావాసాలపై పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటినీ మన గగనతల రక్షణ వ్యవస్థ తుత్తునీలు చేసింది. మే 9, 10న అర్ధరాత్రి వేళ భారత్లోని 26 స్థావరాలపై పాకిస్తాన్ దాడికి యత్నించి విఫలమైంది. దీనికి ప్రతిస్పందనగా పాక్లోని సైనిక స్థావరాలు సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. అణుశక్తి దేశంలోని వైమానిక స్థావరంపై దాడి చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి ఫోన్ చేసి అభ్యర్థించడంతో సైనిక చర్యకు విరామంపై ఒప్పందం కుదిరింది. మే 11న భారత్ దాడులలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించినట్లు మన సైనికాధికారులు విలేకరులకు వెల్లడించారు. మే 12న భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చల్లో సరిహద్దులు, ఫార్వర్డ్ ఏరియాల నుంచి సైనికుల సంఖ్య తగ్గింపుపై తక్షణ చర్యల పరిశీలనకు అంగీకారం కుదిరింది. మే 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 7 గంటలకు పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే భాగంగా బాధితులకు న్యాయం చేసే లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై విలేకరులు వివరాలు వెల్లడించే బాధ్యతను ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారి మహిళా అధికారులైన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ ఓమికా సింగ్లకు అప్పగించింది. వీరిద్దరూ 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్లోని ప్రతి అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో సంయుక్తంగా వివరించారు. సనాతన భారత ధర్మంలో నుదుటి కుంకుమను వైవాహిక జీవన ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఉగ్రదాడి జరిగిన ఫలితంగా ఈ మహిళలు తమ వైవాహిక ఆనందాన్ని కోల్పోయారు. భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతున్న సమయంలో 2 పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. వీటిలో ఒకటి ఆపరేషన్ మంగళసూత్ర కాగా రెండవది ఆపరేషన్ సింధూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సైనిక చర్యతో పాటు ప్రపంచానికి సందేశమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ అనే సంకేతనామాన్ని ఖరారు చేశారు. ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యలో భాగంగా భారత్ S-400, బరాక్ 8 క్షిపణి, ఆకాష్, పెచోరా, DRDO వంటి యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించింది. బరాక్ 8 ఇజ్రాయిల్తో $2.5 బిలియన్ విలువైన ఒప్పందం ద్వారా 2017లో భారత్ దీన్ని సమకూర్చుకుంది. దేశీయ క్షిపణులు ఆకాష్ డెవలప్డ్ బై DRDO ఇవి మన రక్షణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన S-400ను 2018లో 35,000 కోట్ల విలువైన ఒప్పందం ద్వారా 5 స్క్వేర్ బ్రాండ్లు కొనుగోలు చేయగా వాటిలో 3ంటిని ప్రస్తుతం చైనా పాక్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ S-400ను ప్రాచీన కాలంలోని సుదర్శన చక్రంతో పోల్చింది. S-400 భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీని యొక్క రేంజ్ 400 కిలోమీటర్స్. ఉగ్రవాదానికి 3 బలమైన మూల స్తంభాలు. 1. ఉగ్రవాద మూలాలు ఎక్కడ కనిపించినా కూకటి వేళ్లతో పెగిలించేందుకు వెనకాడేది లేదు. 2. అణ్వస్త్రాలతో బ్లాక్మెయిల్ను, బెదిరింపులను సహించేది లేదు, వెనక్కు తగ్గేది లేదు. అదేవిధంగా 3. ఉగ్రవాదులకు వారి ప్రయోజకులకు మధ్య తేడా చూపేది లేదనేది మోడీ సిద్ధాంతం. అయితే ఫ్రెండ్స్, భారత్ పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం ఏంటో ఆన్సర్ తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.